శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి చతుర్థంలో మనకు కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే అష్టమంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే భాగ్యంలో రవిశనులు ప్లస్ బుధుడు కూడా ఉన్నారు. రాజ్యంలో రాహు మాయాదానం ఇస్తాడు. లాభంలో బృహస్పతి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. సో ఈ మిథున రాశి వారికి చతుర్థంలో ఉన్న కేతు వలన తల్లిగారి యొక్క అనారోగ్యం గురించి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. అలాగే అష్టంలో ఉన్న కుజుడు శుక్రుడు ప్రభావం వలన కొంచెం వెహికల్స్ నడిపేటప్పుడు కొంతవరకు కాలికి దెబ్బలు ఎముకలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఆర్థికంగా వీళ్ళకి దినదినాభివృద్ధి అయ్యేటట్టుగానే కనబడుతుంది తప్ప ఇప్పుడు 15 రోజుల్లో చేసిన ఉద్యోగంలో కానీ చేసిన వ్యాపారంలో కానీ ఒక 10% బెనిఫిషియల్గా కనబడుతుంది. స్థల మార్పు స్థాన మార్పులు జరుగుతాయి. యోగాలను తీసుకురావడానికి అవకాశం బాగానే ఉంది చెప్పగలుగుతాం. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే విదేశాలకి చదువుకునే విద్యార్థులకి అనుకూలంగా ఉంది. విదేశాలకి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే ఖర్చు అనేది చూపించడానికి చాలా ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. బట్ డెఫినెట్ రిజల్ట్ వస్తుందా రాదా అనడానికి కొంచెం సంశయంగా ఉంది. అంచేత చదువుకున్న విద్యార్థులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. సెటిల్మెంట్ అవ్వాలని మాత్రం కొంచెం ఆగండి, 15 రోజులు చెప్పగలుగుతాం. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే మన లక్కీ నెంబర్ దగ్గర వచ్చినప్పుడు నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, మీకు ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు పూర్తిగా 5 to 10% పాజిటివ్గానే పనిచేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుని ముందుకెళ్ళండి, సక్సెస్ అవుతుంది. కొత్త సినిమాకి కావాల్సిన స్టడీ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అంటే సబ్జెక్ట్ చదవడం కానీ లేకపోతే కథ వినడం కానీ ఇలాంటివన్నీ ఏవైతే మీరు చేస్తున్నారో అవన్నీ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ 15 రోజులు ఏదైనా నిర్ణయం తీసుకోగలిగితే మాత్రం అదొక సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే ఐరన్ అండ్ స్టీల్, దాంతోపాటు ఫుడ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద కూడా మనం ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి చాలా బాగానే కనబడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మిథునానికి అష్టంలో ఉన్న కుజ శుక్రుల వలన ఎముకలకు సంబంధించిన ఒక దోషం కనిపిస్తోంది. అలాగే చతుర్థంలో కేతు ఉండడం వలన ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం వాళ్ళకి తల్లిగారికి ఒక చిన్నపిస్తు అనారోగ్యం చూపించే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించడానికి ఇక్కడ మళ్ళీ మనం చేసుకోవాలి. దాంట్లో నారాయణ అష్టాక్షరి మహామంత్రం అంటే ఓం నమో నారాయణాయ నమః అనే నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్తే కొంత రిలాక్సిబుల్గా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటి, సమయం మీకు అనుకూలంగానే ఉంటుంది కానీ ప్రతికూలించే వ్యక్తులతో మీకు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సమన్వయపరుచుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం ఈ 15 రోజుల్లో మంచి నేము ఫేమ్ సంపాదించుకోవడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయని చెప్పగలుగుతాము. అలాగే మంత్రం దగ్గరికి వచ్చిన నారాయణ అష్టాక్షరి మంత్రం మిమ్మల్ని రాజమార్గంలో రాజ్యం చూపిస్తుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.